మనం మిగిలిన దేశాలతో పోలిస్తే మన భారతదేశంలో కరోనాకి సంబంధించిన మరణాలు కొంచెం తక్కువ అని చెప్పుకోవాలి. దీనికి కారణం ఏంటంటారు? ప్రప్రథమమైంది మన ఇమ్యూనిటీ సిస్టమ్, మన జెనెటిక్ థియరీస్ ఏవైతే ఉన్నాయో, మన వివాహ వ్యవస్థ, విచ్చలవిడిగా తిరగకుండా ఉండేట్టు అరికట్టేటటువంటి సమాజము, ఇవి కాకుండా మన ఆహారపు అలవాట్లు, మన నిత్య దైనందినమైనటువంటి అలవాట్లు, నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకుండేదాకా ప్రతి చోట ఎక్కడో అక్కడ మన జీవితంలో నుంచి ఋషులు తొంగి చూస్తూనే ఉన్నారు. ప్రతి చోట ప్రతి పనిలోనూ ఋషులు తొంగి చూస్తున్నారు. మీరు అంతెందుకు ఉదయాన్నే లేవాలి, సూర్యోదయాత్ పూర్వము లేవటము అనేటటువంటిది అసలు వైదిక ధర్మంలో చాలా విశేషం. ఎవరైనా పొరపాటున ఒక అరగంట గంట ఆలస్యంగా లేస్తే, ఇప్పటికైనా కొన్ని పల్లెటూళ్ళల్లోకి మీరు వెళ్తే, అయ్యా 6 బారెడు పొద్దెక్కినా వీడు నిద్ర లేవలేదు అని మొదలు పెడతారు. అంటే మన నిద్ర ఏ సమయం నుంచి లేవాలనేది కూడా మొత్తం సమాజం పర్యవేక్షిస్తూ ఉంటుంది. మొత్తము సమాజము మనల్ని పర్యవేక్షిస్తూ ఎలా ఏ సమయంలో మనం నిద్ర లేవాలి, మనం నిద్ర లేవాల్సినటువంటి సమయం ఏమిటి అంటే ఇదేదో వ్యక్తిగతం కింద మనం మార్చుకోవాలా. కాకపోతే ఇప్పుడు రాను మనకు ఉండేటటువంటి అలవాట్లు, జీవన విధానాలు, ఈ సిటీలలో బస్తీలలోకి వచ్చేటప్పటికి జీవన విధానాలు మారుతున్నాయి. కానీ వాస్తవానికి ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళకొకళ్ళకి తోడు చూసుకుంటూ జీవనం గడిపేటటువంటి విధానం మన వైదికమైనటువంటి విధానం. ఉదయాన్నే నిద్ర లేస్తారా, నిద్ర లేచిన తర్వాత కూడా ఎలా పడితే అలా కాదు వెళ్ళటం ఒక వేప పుల్ల. మనకి ఎకనామిక్స్ని దీన్ని కూడా చాలా జాగ్రత్తగా చూపించారండి. ఎక్కడ మనం డబ్బుంటేనే బతకగలము అనేటటువంటిది లేదు. లాక్డౌన్ చేసినా ఇంటి ముందు వేప పుల్ల తీసుకొని మొహం కడుక్కోవడం ఎలాగో మనకి తెలుసు. మన దగ్గర ఉండే 2 జతల వస్త్రాల్లో ఒక జత వస్త్రాన్ని జాగ్రత్తగా ఆరేసుకొని బతకడం ఎట్లా అనేది మనకి తెలుసు. సబ్బులు లేకపోతే అంత ఒండ్రు మట్టి తీసుకొని రుద్దుకొని స్నానం ఎలా చేయాలి అనేటటువంటి విషయాన్ని మనకి ఋషులు నిర్ణయించారు. భస్మాదులు రాసుకొని చక్కగా మనం బ్రహ్మాండంగా భస్మంతో స్నానం ఎలా చేయొచ్చు అనే విషయాన్ని మనకి పూర్వం నేర్పించారు. నీళ్లు ఎంత పద్ధతిగా మడిగా తీసుకొని వచ్చి ఇంట్లో ఎవ్వరూ అంటుకోకుండా స్నానం చేసి చక్కగా పిండి ఎండలో ఆరేసినటువంటి బట్టలు. ఎండలో ఆరేయటం వల్ల ఏమవుతుంది, అది జర్మ్స్ని దాదాపు చంపేస్తుంది. ఆ సమయంలో ఇంకెవ్వరిని స్నానం చేయని వాళ్ళు కానీ ఇంకొక శుభ్రంగా లేనటువంటి వాళ్ళని కానీ దాన్ని అంటుకోనివ్వరు. అది పూర్తిగా అయిన తర్వాతే ఆ వస్త్రాన్ని తీసుకొని కట్టుకోవడం కానీ, నిప్పుల మీద పనిచేయటం కానీ, నిప్పులలో కడగటము అనేటటువంటి పదం వాడేవాళ్ళు. అదేమిటంటే నిప్పుల్లో కడగడం ఏమిటి అంటే, ఏదైనా వస్తువుని మనం తెలియకుండా అశుచిగా ఉంది అంటే కాస్త నిప్పుల్లో కడిగి వాడేవాళ్ళు. ఈ సైన్స్ ఎవరు చెప్పారు వాళ్ళకి అంటే, ఖచ్చితంగా నిప్పుల్లో వాడటం అయితేనేమిటి, ఏది అంటుకోకుండా మడిగా ఉండడం, సోషల్ డిస్టెన్స్, భౌతిక దూరము అని వాటి నుంచి వాడమని చెప్పారు. ఈ భౌతిక దూరము అనేటటువంటిది కూడా మనకి ఎంత డిస్టెన్స్లో ఉండాలంటే 3 అడుగుల దూరంలో ఉండాలని మన పూర్వపు ఋషులు ఏనాడో నిర్ణయించారు. ఇది మనకి సంప్రదాయంగా ఆచరిస్తూ వస్తున్నాం. కానీ ప్రస్తుతము 1 మీటర్ డిస్టెన్స్ అనేది చెప్పారో, ఈ 3 అడుగులు అనేటటువంటిది మనకి ఏనాడో చెప్పడం అయింది. కాబట్టి ఆ 3 అడుగుల డిస్టెన్స్ని, ఆ సామాజిక దూరాన్ని పాటించటం అంటే ఎంత జనాభా ఉన్నా ఎవరి లిమిట్స్లో ఎంతలో ఉండాలో అంతలో ఉండడం. ఈ విషయాలు మనకి కేవలం సనాతన వైదిక ధర్మములో మాత్రమే లభిస్తాయి. ఈ సోషల్ డిస్టెన్స్ ఇది ఎలా మెయింటైన్ చేయాలి అనేటటువంటిది మనకి తక్కువ రావడానికి కారణము ఇవే. ఈ కారణాలన్నీ కూడా మొదటి నుంచి మన జీన్లో ఇవాళ మనం సక్రమంగా ఆచరించకపోయినా మన పూర్వీకులు చాలా మటుకు దీన్ని ఆచరించారు. కాబట్టి ఆ పర్టికులర్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ జెనెటిక్ థియరీ లోపల మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అందుకనే మనకి చెప్పేటప్పుడు కూడా ఏదో మా ఋషులు చేసిన తపస్సండి, మా పెద్దవాళ్ళు చేసినటువంటి తపస్సండి అనే మాట మనం చెప్పుకుంటాం. ఎందుకయ్యా అంటే వాళ్ళు చేసినటువంటిది క్యారీ ఫార్వర్డ్ అయి మన లోపలికి కూడా వస్తుంది. అందుకనే మన ఆచార సంప్రదాయాల్లో కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. ఒక మహాపండితుడు బాగా చదువుకున్నటువంటి ఘనపాటి కొడుకు పెద్ద సుంఠ, ఆ సుంఠ అయినటువంటి వాడు ఇంటికి వచ్చాడు. ఒక పరమ సుంఠకి పుట్టినటువంటి కొడుకు మహాఘనపాటి, బాగా చదువుకున్నటువంటి ఘనపాటి. ఇప్పుడు సుంఠ కొడుకైనటువంటి ఘనపాటి కొడుకైనటువంటి సుంఠ ఈ ఇరువురు మన ఇంటి దగ్గరకు వస్తే ముందు ఎవరికి పూజించాలి, ఇది విచికిత్స ఎందులో పరాశర మాధవీయంలో జరుగుతుంది. అప్పుడు చెప్తారు, పరమ పండితం ఉత్తముడై ఘనపాఠి అయినటువంటి వాడి కొడుకైనటువంటి సుంఠకి ముందు పూజ చేసి ఆ తర్వాత సుంఠకి పుట్టినటువంటి ఘనపాటికి నువ్వు పూజ చేయవయ్యా అనే పదం చెప్పారు. అంటే చూడండి, జెనెటిక్ థియరీని
ఎంత జాగ్రత్తగా నిశితంగా మన వాళ్ళు పరిశీలిస్తూ ముందరికి తీసుకొస్తున్నారో. కాబట్టి ఇక్కడ మనకి ప్రతిదీ ఈ జెనెటిక్, ఈ ఋషులు, ఈ వంశము మాదిదండి, మాకు సంబంధించినటువంటి ఋషి ఈయన, ఈ తపస్సు చేయటం వల్ల మాకు ఈ ఆచారాలు వచ్చినాయి, మాకు ఈ సంప్రదాయాలు ఉన్నాయి అని రకరకాల ఆచార సంప్రదాయాలన్నిటినీ కూడా మన జీవనంలో ఈ జీన్లో నిక్షిప్తం చేసి పెట్టేశారు. కాబట్టి ఎక్కడ చూసినా మనకి ప్రతిదీ సంప్రదాయబద్ధంగా ఉంటుంది. ఏ సమయంలో తినాలి, ఏ సమయంలో స్నానం చేయాలి, ఏ సమయంలో పూజ చేయాలి. మనం ఉదయాన్నే నిద్ర లేచామా, నిద్ర లేవంగానే మనము చక్కగా బయటికి వెళ్ళమంటారు. ముందు వెళ్ళంగానే ఏం చేస్తాం, మనం పూలు అవి కోసుకొని వస్తాం. దంతదావనం అంతా అయిపోయిన తర్వాత ఈ పూలు ఎందుకు కోస్తున్నాము అంటే ఉదయాన్నే పూలల్లోంచి అరోమా థెరపీ, మనకి చెట్ల నుంచి వచ్చేటటువంటి శుద్ధమైన ఆక్సిజనే కాకుండా ఆ పూలల్లో ఉండే ఔషధీ తత్వాలన్నీ కూడా ఆ గాలిలో కలిసి భగవంతుడి కోసం మనం పూలు కోస్తున్నామని పేరే గాని మనకి తెలియకుండానే మన లోపల చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మకు ఒక అర్చన జరుగుతోంది. ఈ శరీరాన్ని మొత్తాన్ని బలంగా నిల్చోబెడుతోంది ఉదయాన్నే లేచి మనం ఆ పూలు కోయటం వల్ల అనే విషయాన్ని మర్చిపోతున్నాం. వాకింగ్ అనేటటువంటిది కూడా జరిగినట్టుగా ఉంటుంది. అంటే ఆరోగ్యాన్ని నిత్యకృత్యాలలో మనం ఆచరించేటటువంటి పనుల్లో తీసుకొచ్చి పెట్టడం వల్ల ఈ జెనెటిక్ థియరీ అనేటటువంటిది, ఇంకా ఇట్లాంటి అనేక ఆచారాలమ్మా, ఒకటి కాదు, నిద్రపోయేదాకా ప్రతి దాంట్లో మనకు ఉన్న అగ్నిహోత్రాలను ఎలా పెట్టుకోవాలి, ఇంట్లో అగ్నిహోత్రాన్ని ఎట్లా ఉంచుకోవాలి, అనేకమైనటువంటి ఆరోగ్య రహస్యాలు, ఈ వైరస్లు వీటన్నిటినీ దూరం నెట్టేటటువంటి జీవన శైలి మన పూర్వీకులు పాటించి ఆ జీన్స్ మన లోపల కొద్దో గొప్ప ఉంచారు. కాబట్టి ఇవాల్టికి ఈ జెనెటిక్ గా మనం ఉన్న బలం వల్ల ఎక్కువ మరణాలు అనేవి మనం చూడట్లేదు.